జిల్లా అనంతసాగరం మండలం గురు పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. అనంతసాగరం, సోమశిల, మంచాలపల్లి గ్రామాల్లోని సాయినాథుని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా సహస్రనామ విశేష పూజలు జరిగాయి. దర్శనానంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతసాగరం ఆలయ ప్రధాన అర్చకులు భానుప్రకాష్ స్వామి మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు గురువుల్ని ఆరాధించడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయినాథాయ నమః. ఈరోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈరోజంతా కూడా గురువుల్ని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లయినట్టుగా ముందు మనకి వ్యాస భగవానుడు, తర్వాత వ్యాస భగవాన్ని పూజించుకుంటాయి. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఈ అనంతసాగరంలో వెలిసినటువంటి శ్రీ సాయిరామ్ దేవాలయం నందు ఈరోజు పొద్దున్న లేచి పంచామృతాభిషేకం, తర్వాత స్వామివారికి సహస్రనామ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా గొప్పగా జరిగాయి. అలాగే ప్రతి ఏడు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చుట్టుపక్కల భక్తజనులందరూ కూడా వచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకువెళ్ళి వెళ్ళాలి. ఈరోజంతా కూడా గురువుల్ని పూజిస్తే మనకి సర్వ దేవతలను పూజించినట్లేనటువంటి పురాణంలో ఒక ప్రశస్తి కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా గురువుల్ని భక్తి శ్రద్ధలతో పూజించవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ గురు పూర్ణిమ సందర్భంగా. శ్రీ నెల్లూరు జిల్లా షిరిడి సాయిబాబా మందిరం అనంతసాగరంలో కలిసి ఉన్నటువంటి ఇది 18వ సంవత్సరము గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే అన్నదాన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ జరుపుకుంటూ ఉన్నాము. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా భోజనాలన్నీ ఏర్పాటు చేశాము. మా స్వామి భానుస్వామి ఆయన ఇప్పుడు దాకా పూజలు నిర్వహించారు. చాలా బాగా జరిగినాయి. అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. దానివల్ల కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు.